సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడంపై మీరేమంటారు? ప్రజల మీద కానీ ప్రజల సమస్యల పట్ల కానీ ఎటువంటి చీకు చింత సిద్ధశుద్ధి లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను ఏంటంటే ఎంతసేపు నేను ప్రభుత్వాన్ని తోలనాడబెట్టానా, జనాలను మభ్యపెట్టానా, ఇంకో 3 నెలలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, ఇంకో 4 నెలలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అనే యావలో ప్రజలు మభ్యపెడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలను మభ్యపెడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఏదో కాలయాపన చేస్తాకు వచ్చాడు తప్పితే 60 పని దినాలు, ఎందుకంటే అసెంబ్లీలో ఒక రూల్ ఉంటుంది, 60 పని దినాలు కానీ రాకపోతే అతను ఆటోమేటిక్ గా వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారు. కేవలం అది తప్పించుకోవటానికి వచ్చి ఆ 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలతో అతను బయటకు వెళ్ళిపోయాడు తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు. రమ్మనండి, జనాల్లోకి రమ్మనండి, చెప్పుతూ కొడతారు. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి లేదు. ఎంతసేపు నేను ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష, ప్రతిపక్ష నేతలను దూషించాం, ప్రభుత్వాన్ని దూషించాం అనే వేరే ఇది తప్ప ఏ విధంగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ రోజు ఒక 5 ఎమ్మెల్యేలు మేము లాగేసుకుంటే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లేదని. ఇవాళ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? బుద్ధుందా? ఏ మొహం పెట్టుకుని ఇవాళ నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుతున్నాం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అమాయకులు కాదు, గమనిస్తున్నారు. ఏదన్నా గానీ ఓటుతోనే నీకు మళ్ళీ బుద్ధి చెప్పి రేపు ఈ 11 సీట్లు కూడా రాకుండా చేస్తారు. అతను చేసిన అవినీతి, అతను చేసిన దందా, అతను చేసిన రౌడీజం, అతను సైకో పాలనకి అసెంబ్లీకి వెళ్తే ఎక్కడైతే వీళ్ళు మమ్మల్ని ఆ క్వశ్చన్లన్నీ అడుగుతారో, భాస్కర్ సుధాకర్ చచ్చిపోయిన దగ్గర నుంచి చిన్న పిల్లోడిని కాల్ చేసిన దాకా ప్రతి డోర్ డెలివరీ అలా హత్య రాజకీయాలు, ఆ మహిళలపై దోషించడం, మహిళలను కొడతాం, వీళ్ళ అవినీతి పాలన, సైకో పాలన ఎక్కడైతే అసెంబ్లీలో తూర్పారబడతారని చెప్పేసి ఏ అసెంబ్లీకి మనం వెళ్ళొద్దు, నాకు ప్రతిపక్ష హోదా లేదని ఒకే ఒక్క సాగుతో ఇతను అసెంబ్లీకి వెళ్ళకుండా కూర్చొని ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఒకటే, నీకు అసెంబ్లీకి రావటం ఇష్టం లేకపోతే ఇంట్లోకి వచ్చి రాజీనామా చేయి, నీ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, అది మేము కోరుకుంటాం ప్రజల తరపు నుంచి. అంటే అసెంబ్లీ అన్నది సంవత్సరానికి 1-2 సార్లు జరిగే ప్రోగ్రాం. అలాంటి దగ్గర ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఉండి ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కేవలం సంతకం పెట్టడానికే వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఈ 11 నిమిషాలు 10 నిమిషాలు గొడవ చేసి రచ్చ చేసి వెళ్ళిపోవడానికి కారణం ఒకటి ఉందండి. ఆయన గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని భయమేసి, అంటే కల్తీ లడ్డు గానీ, లిక్కర్ స్కామ్ గానీ, ఇసుక మాఫియా గానీ, భూ కబ్జాలు గానీ, తర్వాత వాళ్ళ పెద్దనాన్ని చంపిన మర్డర్ కేసులు గానీ, ఎందుకంటే ఆయనకి అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భయపడి వంక చెప్పి తప్పించుకునే కారణమే తప్ప ఆయనకి అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం లేదు. నేనేమంటానంటే ఒక ప్రజల్లో బతికే వ్యక్తిగా ఆయనకి ఎమ్మెల్యే అర్హత కూడా లేదు సార్. అసెంబ్లీ సమావేశాలు రాకోకుండా ఇలాగ సంతకాలు పెట్టుకు వెళ్ళిపోయే వాళ్ళని ఏం చేయాలంటారు మీరు? ఖచ్చితంగా ఖండించాలి. రెండోసారి రాజ్యాంగంలో చోటు ఇవ్వకుండా ఆయన్ని బహిష్కరించాలండి. ఎందుకంటే నీ కాన్స్టెన్సీలో 2,50,000 నుంచి 3 లక్షల మంది ఓటర్లు నిన్ను నమ్ముకొని గెలిపించారంటే ఏంటి? మీరు ఏమైనా ప్రజలకి చేస్తారని, అంతే తప్ప మీరు వెళ్ళి టైం పాస్కి వెళ్ళి ఏదో సంతకం పెట్టేసి అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పుకోవడానికి కాదండి. మీరు పని చేయడానికే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కనుక మీరు దానికి సక్రంగా చేయలేరు కాబట్టి మీరు రాజ్యాంగంలో పనికిరాని వ్యక్తి, మీరు సామాన్యులు ప్రజలుగా బతికే వ్యక్తి తప్ప ఒక పొలిటికల్ లో ఉండే వ్యక్తికి అయితే మీరు కాదు అని నేను ఖచ్చితంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడంపై మీరేమంటారమ్మా? నీకు బాగా జగన్మోహన్ రెడ్డి 11వ నెంబర్ బాగా అచ్చొచ్చినట్టుంది. 11వ తారీఖునే వస్తున్నావు, 11 సీట్లే తెచ్చుకున్నావు, 11 నిమిషాలే ఉన్నావు. అదేంటో నీకు అర్థమైపోతుంది కదా, నీ మెంటాలిటీ ఏంటో ఆ 11లోనే అర్థమైపోతుంది. నీకు అన్ని తెలిసి కూడా నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అర్థం కావట్లేదు అయ్యా. నువ్వు ఎందుకు వెళ్ళిపోయాడు? వచ్చాడు, మరి అన్ని ఎమ్మెల్యే సీట్లు అవన్నీ గోల్మాల్ అయిపోతాయేమో అని చెప్పేసి వచ్చి సంతకాలు చేసి వాళ్ళ పదవులను అలా నిలబెట్టుకుంటున్నారు ఆ 11 నిమిషాలు ఉండి. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ప్రజల గురించి నువ్వేమన్నా మాట్లాడతామని మేము ఎదురు చూసాం. వచ్చిన కాడి నుంచి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి వాకౌట్ చేసేస్తామని బొత్స గారు మీరందరూ వెళ్ళిపోతే ఏమనుకోవాలి? అసలు మాకేం అర్థం కావట్లేదు. నువ్వేమో ప్రజల సమస్యలు తీరుస్తావు అనుకున్నావు. ప్రజల సమస్యలు కాదు, అసలు నీ సమస్యలు గురించి నువ్వు ఆలోచించుకొని వెళ్ళిపోదాం అనుకున్నావు. నువ్వు ఎవరిని మొహాలు చూడలేకపోతున్నావు అనుకుంటా. లడ్డు విషయం డైవర్ట్ అవడానికి అందుకని వెళ్ళిపోయింటారా? అంతే. ఇప్పుడు వచ్చానంటే అన్ని అడుగుతారు కదా, నువ్వు ఎందుకు ప్యాలెస్లు కట్టుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఈ లడ్డూల్లో ఇలా జరిగింది ఇదంతా అడుగుతారని చెప్పేసి నువ్వు భయపడి ఏదో 11 నిమిషాలు ఉండి అలాగే ఏదో ఆటంకంగా ఉండి వెళ్ళిపోయావు అంతే. ప్రజల్లోకి తిరుగుతాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అన్నవాడివి నువ్వు అసెంబ్లీలోనే ప్రజల సమస్యలు చర్చించలేకపోతున్నావు, ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం చర్చిస్తావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోవడంపై మీరేమంటారు? అసలు 11 సెకండ్ల ముందు వెళ్ళిపోవడంపై మీరేమంటారు? అసలు వాస్తవంగా ఆయన ఎమ్మెల్యేకి అనర్హుడు. ఎందుకంటే 11 మంది జనాలని 11 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీకి అందిస్తే ఆ 11 మంది కూడా 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేని పరిస్థితి.
ప్రతిపక్ష స్థానం కావాలని కోరుకున్నావు. నువ్వు ప్రజాపక్షాన్ని ఏ రోజున మాట్లాడింది ఉందా? ఒక్కసారైనా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గలమెత్తిన పరిస్థితి ఉందా? లేదు. అంటే మీరు అసలు ఇప్పుడు మీకు ఇచ్చిన ఎమ్మెల్యే కూడా రిజైన్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలేని వ్యక్తికి అతనికి ఎమ్మెల్యే పదవి ఎందుకండి మీరు చెప్పండి? అనవసరమైంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇట్లు గెలవాలనే ప్రయత్నం తప్ప ఆయన అసెంబ్లీలో ప్రజాగళం ఎత్తాలనే కొంచెం కూడా ఆయనలో ఇది లేదు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం దేనికి ఏమండి? ఆయన చేసిన పాత తప్పులన్నీ ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నించిద్దనే ఒకే ఒక్క కారణంతో ఈ రోజు దాకా కూడా ఆయన అసెంబ్లీకి సరిగ్గా ఒక్క 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో గడిపిన పరిస్థితి లేదు. ఎందుకంటే పాత రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పని కూడా ప్రజలకు మేలు కలిగే విధంగా ఒక్క పని కూడా చేయలేదు ఆయన. అందుకని ప్రజలు ఎక్కడ చేత్కరిస్తారో అని, ఎక్కడ అసహించుకుంటారో అని ఆ కారణంతోనే ఈ రోజు కూడా ఆయన అసెంబ్లీకి రావట్లేదు. వచ్చిన ఏదో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అది కూడా అనర్హత వేటు పడిద్దేమో అనేది డౌట్ తో ఆయన వెళ్ళిపోతున్నాడు. సో మన ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటైనాయి. అదే జగన్మోహన్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంట? ఆయన లొసుగులన్నీ అడుగుతారని భయపడి ముందుగానే పులి 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 అన్నాడు కదా, పులి సింగిల్ టైం వచ్చుద్దని. ఇదే రాకపోవడం ఎగ్గొట్టడం అనేది ఆయన బ్యాక్గ్రౌండ్ తవ్వుతే సమాధానాలు చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ లేవు. అందుకని ఇక రావటం ముఖం చాటేసి నాకు అది ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకని నేను రావట్లేదని వంక పెట్టాడు. ఆయనే చెప్పాడు కదా, ఒక 5 తీసేసుకుంటే 17 ఉంటే ప్రతిపక్ష హోదా ఉండదని ఆయనే అన్నాడు. ప్రతిపక్ష హోదా వీళ్ళు కాదు, మరి రాజ్యాంగంలో ఇంతమంది ఎమ్మెల్యేలకి ఇంతమంది ఉంటేనే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. వాళ్ళు ఈయటానికి వాళ్ళు ఎవరు, ఈ తీసుకోవడానికి ఈయన ఎవరు? అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి 11 ఎమ్మెల్యేలు వేసుకుని 11వ తారీఖు వచ్చి ప్రజల సమస్యల మీద పోటాడతారేమో అనుకుంటే, ప్రజల సమస్యల పక్కన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల మీద పోటాడతానని కూర్చున్నారు. కానీ మనం ప్రజల కోసం ఆయన మాట్లాడతారనుకుంటే ప్రజల గురించి మాట్లాడకుండా ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన అవినీతిలు, తిరుపతి దేవస్థానం లడ్డు గురించి, ఆ మందు కల్తీ మందు గురించి, ఒకటి కల్తీ మందు గురించి ఎక్కడ బయటపడిద్దని ప్రజల్లో అందరికీ తెలిసిపోయిద్దని ఆయన భయపడి 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఎందుకని వచ్చి వెళ్ళిపోయాడు? ఆయన కేవలం ఒక సంతకం పెట్టి నేను ఎమ్మెల్యేని నిరూపించుకోవడానికి, జీతం తీసుకుంటానికి, ఆయన 11 ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి జీతాలు తీసుకుంటానికే తప్ప ప్రజల మీద కాదు, ప్రేమతో కేవలం ఆయన ఎమ్మెల్యేని చెప్పుకోవడానికే వచ్చాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా? దేనికోసం ఇవ్వాలి? ఆయన ఏం చేశాడని, అవినీతి చేశాడని బయటపడిద్దని ఇవ్వాలా? దాని గురించి పోటాడతానని ఇవ్వాలా? లడ్డు గురించి చూడండి, అది లడ్డు గురించే చెప్పారనేసి ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం చూస్తుంది ఆ లడ్డూల గురించి. ఇంత కల్తీ జరిగింది, ఇంత అన్యాయం జరిగింది అనేసి అదంతా బయటపడిద్ది అనేసి ఆయన కావాలని నాటుగా మాట్లాడతారు తప్ప ఏం లేదండి. అంటే ఇప్పుడు అసెంబ్లీ రాని వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? అసలు వాళ్ళకి అసెంబ్లీలకి రాని వాళ్ళకి ఎమ్మంటే తీసేయాలి. వాళ్ళకి రెండోసారి వాళ్ళకి ఎమ్మెల్యే హోదా కూడా ఇవ్వకూడదు. ప్రజల్లో వస్తే చీకొట్టాలి ప్రజలు. ఇదా నువ్వు చేసేది, ఇదా నువ్వు మాకు చేసింది అనేసి ప్రజలు తిరగపడాలి. వాళ్ళు ఓట్లు వస్తే చెప్పులేదు వాళ్ళ మీద, అంతే తప్ప ప్రజలు వీళ్ళకి అసలు దగ్గర రానికూడదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు అడిగి ఏమన్నా చేయాల్సి ఉంటే చేపించి ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా ఉంటారనుకున్నాం. 11 నిమిషాలు ఉండి ఏదో రాకపోతే అనర్హత వేటు వేస్తారేమో స్పీకర్ గారు అనే ఒక భయంతో వచ్చి 11 నిమిషాలు ఉండి ప్లకార్డులు పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడిగి వెళ్ళడం అనేది చాలా దౌర్భాగ్యం. ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఒక మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు అసలు ఆయన ఎందుకు వెళ్ళిపోయినంటారు? అనర్హత వేటు వేస్తారేమో 11 మంది ఎమ్మెల్యేల మీద, ఈయన మీద అని ఒక భయంతో వచ్చి ప్లకార్డులు పెట్టుకుని ఏదో రాద్ధాంతం చేసి ఆయన అంతటిగా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చేసిన తప్పిదాలకి ఆయనకి భయం వేసి తిరుపతి లడ్డు విషయమే కానీ, తిరుపతిలో జరిగిన సంఘటనలే కానీ ఇలాంటివన్నీ అడుగుతారని భయం వేసి, ఆయన చేసిన తప్పిదాలన్నీ చూపిస్తారని భయం వేసి వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. అసలు ఇలాగ అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఇలా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేయాలంటారు? అసలు సస్పెండ్ చేయాలండి అర్జెంట్ గా. ఎందుకంటే స్పీకర్ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు వచ్చి ఏమి అడగకుండా ఎమ్మెల్యేలు సభలకి రాకుండా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు సమస్యలు అడగట్లేదు, వాళ్ళు ఏదో ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ సొమ్మంతా వృధా అవుతుందంటే వాళ్ళని సస్పెండ్ చేయడమే కరెక్ట్. సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగితే సమావేశాల మధ్య నుంచి వెళ్ళిపోవడంపై మీరేమంటారు? అసెంబ్లీలో సమాధానం చెప్పలేక, ఏం చెప్పాలో అర్థం కాక, ఒకవేళ అసెంబ్లీలో ఉంటే ఈ కల్తీ నెయ్యి గురించి లేవనెత్తారని, మరి లిక్కర్ గురించి లేవనెత్తారని సమాధానం చెప్పలేక మొహం చాటేసి బయటికి వెళ్ళిపోయారు. అసలు అసెంబ్లీ అంటే ఏంటంటే ప్రజా సమస్యలు చర్చించే ఒక వేదిక. ప్రజల పక్షాన పోరాడి ప్రజల యొక్క
బాధలు తెలియజేయాలి అసెంబ్లీకి, కనీసం అది చర్చించకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. మరి అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే ఉంటాను అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష వాదన అనేది ఎవరు ఇస్తారండి? ప్రజలు ఇవ్వాలి ఎవరికైనా సరే. అది అర్థం లేని వాదన, ఏదో ఒకటి షాక్ చెప్పి బయటకు వెళ్ళిపోవడానికి ఇది ఒక అంశంగా పెట్టుకున్నారు. అసెంబ్లీకి వచ్చారు జీతాలు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడానికి, ఒకవేళ సభ్యత్వం రద్దు చేస్తారేమని భయపడి సంతకం పెట్టి 11 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మరి ఇంకేం ప్రజా సమస్యల గురించి చర్చిస్తారు వాళ్ళు? కనీసం పట్టుమని పావు గంట నిలబడలేకపోయారు అసెంబ్లీలో, సమాధానం చెప్పలేక బయటకు వెళ్ళిపోయారు. ఆ 11 మంది పోరాడి ప్రజా సమస్యలపై చర్చిస్తే ప్రజలు కొద్దిగా విశ్వసించేవారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుండి వెళ్ళిపోవడంపై సమస్యలు జరుగుతున్నప్పుడు మీరేమంటారు దాన్ని? సార్ అది వెళ్ళకూడదండి, ప్రజల సమస్యల మీద మాట్లాడతారు. అసలు రారనుకున్నాం ఫస్ట్, ప్రజల సమస్యలు తీసుకెళ్తాడు ముఖ్యమంత్రి దృష్టికి, స్పీకర్ దృష్టికి అనుకున్నాము. ఆయన ఆ పని కూడా చేయలే. 11 మందిని కూడా సంతకాలు పెట్టకపోతే, అసెంబ్లీలో ఒక్కసారి సంతకం పెట్టకపోతే సస్పెండ్ చేస్తారని పారిపోయినట్టుండి సార్. ఇప్పుడు మన లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు కదా, ఇంకా కొన్ని ఉన్నాయి మాట్లాడిసినవి. అవన్నీ ఎక్కడ వీళ్ళు అడుగుతారండి, దాని గురించే పారిపోవడం అనుకున్నాం సార్ మేమైతే. సంతకం పెట్టి వెళ్ళిపోయిన అసలు ఏమన్నా అసలు ఎమ్మెల్యేగా మీరు అసలు నిజంగా అయితే అసలు ఆయన సస్పెండ్ చేయాలి, ఇప్పుడు జనాలే సస్పెండ్ చేయాలి ముందు ఆయన. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఉంటాను అది ఇదని అంటున్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు నీకు? మాట్లాడటానికి హోదా కావాలా ఏంటి? ప్రజల సమస్యలు ఎవరైనా ఎమ్మెల్యే అన్నవాడు ఎవరైనా మాట్లాడచ్చు, ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు అసెంబ్లీ రాకోకుండా ప్రజా సమస్యలు జీతాలు తీసుకుని వాళ్ళని ఏం చేయాలంటారు మీరు? అసలు జీతం ఇవ్వకూడదండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల సమస్యల మీద ఏం పోరాటం చేసి వచ్చి మాట్లాడుతున్నారని ఎక్కడ చూసినా వాళ్ళు జీతాలు అసలు ఇవ్వకూడదు. అసలు స్పీకర్ గారు జీతాలే కట్ చేయాలి. ఎంత ఇస్తున్నారు మాకు తెలియదు కానీ అది తీసుకెళ్తానికే సంతకం పెట్టాడండి ఆయన. అంటే ఇప్పుడు ఆయన గెలిచిన ప్రతిపక్షం పక్కన పెట్టండి, ఎమ్మెల్యే గెలిచింది ప్రజల గురించి నియోజకవర్గం గురించి మాట్లాడాలి కదా. మేమందరం అనేదానండి, ప్రతిపక్షం హోదా కావాలా నీకు? మా ప్రజల సమస్యలు ఎమ్మెల్యేగా మాట్లాడొచ్చు కదా. ఆయన 11 మంది ఉన్నారుగా, 11 నియోజకవర్గాలు మా సమస్యలు ఉంటాయి కదా, ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి కదా. మాట్లాడుకుని వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి దానికి? ఎక్కడ వీళ్ళు ఉన్న విషయాలను బయట పెడతారేమో అవి కప్పు పుచ్చడానికి సంతకం పెట్టి పారిపోయారని అనుకుంటాం మేమైతే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడంపై మీరేమంటారు సార్? ఏమండి, ఆయన ఒకటే, ఆయనకి ఏంటంటే ఆయన అధికారంలో ఉండాలి. అధికారంలో వచ్చాక కల్తీ మద్యం అమ్ముకోవాలి, కల్తీ గంజాయి అమ్ముకోవాలి, ప్రజల్ని ముబ్బు పెట్టి ఆయన ట్యాంకర్లతో విదేశాలకు డబ్బులు పంపించాలి. ఆయన అది ప్రజలకి ఒక డెవలప్మెంట్ కోరుకునే ముఖ్యమంత్రి అయితే, ఒక ఎక్స్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఆ 11 మెంబర్స్తో ఆయన వచ్చి అడగాలి. వీళ్ళు కేవలం ఏంటంటే ఆ 11 నిమిషాలు ఉండడానికి కారణం ఏంటంటే ఓన్లీ హాజరు అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చాడు అంతే తప్ప ఒక ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయి, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఏం జరగలేదు అనే ఇది లేదు ఆయనకి. హోదా ఇస్తే అది ఇదని అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇవ్వమండి అది ఇదని. ప్రతిపక్ష హోదా ఎందుకండి? ఇప్పుడు ప్రజల సమస్యలు పోరాడడానికి ప్రత్యేక కావాలా ఏంటి? అవసరంలా. ప్రజల సమస్యల మీద పోరాడే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా అడిగే అర్హతలకి ఒక టైమింగ్ ఇస్తారు. ఆ టైమింగ్ లో 2 minutes 5 minutes ఆయన అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కల్తీ లడ్డు జరుగుతుంది. కల్తీ లడ్డు గురించి ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. దాని గురించి ప్రశ్నిస్తే ఆన్సర్స్ లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి ఆన్సర్స్ లేవు కాబట్టి వచ్చి అటెండెన్స్ చేసుకుని ఒక బ్యాక్ బోర్డ్ బెంచెస్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళకి, జస్ట్ ఫర్ అటెండెన్స్ వాళ్ళు వస్తారు, వచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మినిమం ఏంటో బ్యాక్అట్ చేసే వాళ్ళకి. రేపు ఎమ్మెల్యేకి పార్టిసిపేషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి వచ్చి ఎమ్మెల్యే వెళ్ళిపోవడంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యలపై పోరాడతాడేమో అనుకున్నాం. కానీ ఒక్క మాట కూడా ఎత్తకుండా 11 నిమిషాలు అలా ఉండి మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు ఆయన. దేనికి అంటే ముఖ్య కారణం మాకు అర్థమైంది అంటే గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ అధికార పార్టీ వాళ్ళు అడుగుతారేమో అని దానికి సమాధానం చెప్పలేక తోకముచ్చుకుని పారిపోయాడని మాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి బయటకు వెళ్ళిపోయాడు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా అని చెప్పి అడ్డు పెట్టుకొని ఒకటి వెళ్ళిపోయాడు. తర్వాత మన కల్తీ లడ్డు వెంకటేశ్వర గుడి ఇప్పుడు హాట్ టాపిక్ గా జరుగుతుంది. 100% ప్రూఫ్ అయింది కాబట్టి దాన్ని ఎక్కడ నిలదీస్తారో, ఈ అసెంబ్లీ జరిగేది ప్రజలందరూ ఎక్కడ చూస్తారో ఏంటో ఇది బయటపడిపోయింది, ఇంకా నేను దొరికిపోతానేమో అని చెప్పి ఆ సమస్య మీద మాట్లాడతారేమో, గలవెత్తారో అని చెప్పి ఇది ముఖ్య కారణం. ఈ అసెంబ్లీకి వచ్చి ఆ ఎమ్మెల్యే సీటు కాపాడుకోవడానికే వచ్చాడు. దాని అంతకు మించి ఏమీ లేదు. ఒక సంతకం పెట్టి 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళని, ఎమ్మెల్యేలని అసలు అసెంబ్లీకి రాని వాళ్ళని ఏం చేయాలంటారు? అసలు వీళ్ళని సస్పెండ్ చేయాలండి. వీళ్ళ జీతాలు ఎక్కడ రావో అని చెప్పి వచ్చి సంతకాలు పెట్టే ఎమ్మెల్యేలు వీళ్ళంతా, వీళ్ళ ముందర సస్పెండ్ చేసి వీళ్ళకి ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలి.